ఓకే, సో ఇప్పుడు మనం చూడాల్సిన ఒక కాన్సెప్ట్ వాట్ ఈస్ ఎ ఫోటాన్ అన్న దాని గురించి చూడాలండి. ఫోటాను, లైట్, వేవ్, లైట్కి సంబంధించి రకరకాల థియరీస్ ఉన్నాయి. సో వాటన్నింటినీ మనం లింక్ చేయగలగాలి. సో ఒకటి జామెట్రికల్ ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్, ఫోటానిక్స్. సో ఆప్టిక్స్ బేసికలీ 3 టైప్స్గా క్లాసిఫై చేశారు. సో ఈ జామెట్రికల్ ఆప్టిక్స్ అనేది size of the object is very large compared to the wavelength of the light అనే కండిషన్లో యూజ్ చేస్తాము. సో హియర్ ద సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇస్ వెరీ లార్జ్ కంపేర్డ్ టు ద వేవ్లెంత్ ఆఫ్ ద లైట్. సో లైట్ వేవ్లెంత్తో కంపేర్ చేస్తే దాని సైజెస్ చాలా పెద్దగా ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఎనఫ్ టు కన్సిడర్ ద లైట్ యాజ్ ఎ రే. లైట్ అనేది స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తుందని కన్సిడర్ చేసుకున్నా సరే సరిపోదు. అంటే వేవ్గా ఎక్స్ప్లెయిన్ చేసినా సరే వీ కెన్ ఎక్స్ప్లెయిన్ రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ కాన్సెప్ట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ అ కాంప్లికేటెడ్ మెథడ్. సో ఇక్కడ మనకి రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, స్కాటరింగ్, ఇవి బేసికల్గా వచ్చేటువంటి కాన్సెప్ట్స్. నెక్స్ట్ వన్ ఈస్ వేవ్ ఆప్టిక్స్. వేవ్ ఆప్టిక్స్కి వచ్చేసరికి సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ కంపారబుల్ టు ద వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్. మనం యూజ్ చేసేటువంటి స్లిట్ కానీ the size of the object is comparable to wavelength of the light. So ఈ కండిషన్స్ లో వేవ్ నేచర్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ ఇంటర్ఫరెన్స్, రిఫ్రాక్షన్, పోలరైజేషన్. నెక్స్ట్ ఫోటానిక్స్కి వచ్చేసరికి we consider light as a particle. లైట్ అనేది వేవ్ ప్యాకెట్ అని తీసుకుంటాము, అది పార్టికల్ అని తీసుకుంటాము. సో ఇక్కడ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఫౌంటైన్ ఎఫెక్ట్, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ వస్తాయి.
ఈజ్ ఈవెన్ మోర్ మైక్రోస్కోపిక్ వ్యూ ఆఫ్ లైట్. ఉన్న దాంట్లో లీస్ట్ పాసిబుల్ వే ఆఫ్ అండర్స్టాండ్. సో మైక్రోస్కోపిక్ నుంచి ఇంకొంచెం బెటర్గా వెళ్తే ఈ ప్యాకెట్స్ ఆఫ్ వేవ్ కాస్త వేవ్ అవుతుంది, ఆ వేవ్ కాస్త రే అవుతుంది. సో నౌ we try to understand what is a photon. Photon అంటే ఏంటంటే some amount of energy, okay, some packet of energy, wave packet అంటారు. that can be transferred from one form to another form. The least amount of energy, okay, that can transfer from one form to another form. అంటే ఒక ఫామ్ నుంచి అనదర్ ఫామ్లోకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వగలిగే ఆ ఫామ్లో నుంచి అతి చిన్న పార్టికల్స్ ఎనర్జీ. okay, it is a quantum of electromagnetic energy. Electromagnetic energy, థర్మల్ ఎనర్జీ అయితే దాన్ని ఫోనాన్ అంటాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అయితే మ్యాగ్నాన్ అంటాం. ఎలక్ట్రాన్ ఇస్ ఎలక్ట్రిసిటీ ఫామ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సెల్ఫ్ రీజనరేటింగ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. సో అందులో ఒక ప్యాకెట్ క్వాంటమ్, దాన్ని ఫోటాన్ అంటారు. సో అదే మీరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఆసిలేషన్స్ని క్వాంటైజ్ చేస్తే కష్టాలు మ్యాగ్నాన్. ఓకే, అదే మెకానికల్ ఎనర్జీ, మెకానికల్ ఆసిలేషన్స్ని క్వాంటైజ్ చేసినట్లయితే ఇట్స్ కాల్డ్ ఎ ఫోటాన్. సో ఫోటాన్ ఈజ్ ఎ క్వాంటమ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. మిగతాది ఫోనాన్ అనేది క్వాంటమ్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఆర్ థర్మల్ ఎనర్జీ. మ్యాగ్నాన్ అని ఉంది. క్వాంటమ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ. ఇప్పుడు ఈ ఫోటాన్ అనే దానికి మనకు తెలిసిన ప్రాపర్టీస్ ఏంటంటే, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో రెండు విషయాలు చెప్తాను. ఇఫ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్ ఇంక్రీజెస్, నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్, అండ్ ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద లైట్ ఇంక్రీజెస్, The intensity of energy of the kinetic energy of the electron increases. సో అప్పుడు దాన్ని బట్టి వాట్ ఈస్ ఎ ఫోటాన్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫోటాన్ అంటే ఏంటి, ఇంటెన్సిటీ ఆఫ్ ఫోటాన్ అంటే ఏంటి. హైలీ ఐసోలేటింగ్ ఫోటాన్ అయితే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫోటాన్స్ అంటే ఫోటాన్. ఇప్పుడు జనరల్లీ మనకి బేసిక్ మీనింగ్ ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ బసెస్ అంటే నెంబర్ ఆఫ్ బసెస్ పర్ 1 సెకండ్. సో ఆ లెక్కన ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫోటాన్స్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఫాలింగ్ ఆన్ ద సర్ఫేస్ పర్ సెకండ్ అంటే బేసిక్ మీనింగ్, డిక్షనరీ మీనింగ్ నుంచి. ఎస్ సార్. సో అప్పుడు మనకి 10 ఫోటాన్స్ పడితే 10 ఫోటో ఎలక్ట్రాన్స్ రావాలి. అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫోటాన్ రైజ్ అయితే నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ పెరగాలి. ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ రైజెస్, బేసిక్ డిక్షనరీ మీనింగ్ ప్రకారం చూస్తే. మరి ఫ్రీక్వెన్సీ పెరిగితేనేమో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ అ సింగిల్ ఫోటో ఎలక్ట్రాన్ మాత్రమే పెరుగుతుంది. సో దెన్ హౌ టు అండర్స్టాండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ ఫోటాన్. ఒక ఫోటాన్కి ఫ్రీక్వెన్సీ
లేదా ఎట్లా డిఫైన్ చేయాలి? అది ఒక సెకండ్లో ఎన్ని ఆసిలేషన్ చేస్తుంది, హౌ ఇట్ మూవ్స్ ఫాస్ట్. సో ఇంతకు అసలు ఫోటాన్కి ఆరిజినేట్ అంటే వేర్ ఫ్రమ్ యూ గెట్ ఎ ఫోటాన్? లైక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్యాకెట్స్. అంటే లైట్ ఎక్కడి నుంచి వస్తుంది? కొంచెం పెద్దగా. నథింగ్ హ్యాపన్స్. Yeah. So when an atom de-excites, the difference of energy will be released as photon. So time అనేది 10⁻⁹ seconds ఉంటుంది. So corresponding wave కూడా on the time scale will have a width of 10⁻⁹ seconds. Okay. సో ఇప్పుడు ఈ ఫోటాన్ అనేది హై ఎనర్జీ గ్యాప్ నుంచి జనరేట్ అయినట్లయితే యూ విల్ హ్యావ్ ఏ హై ఫ్రీక్వెన్సీ ఫోటాన్ in the same time scale. If it is from a lower energy level, you will have a low frequency photon in the same time scale. ఆ 10⁻⁹ seconds లోనే ఎన్ని వేవ్స్ జనరేట్ అవుతున్నాయి అన్నది that depends on the energy difference. More the energy gap, more is the number of waves in that span. If energy gap is low, number of waves will be low. So with the rise in frequency, the energy carried by photon increases. High frequency photon to low frequency photon. So the rising frequency KE of photoelectron increases. So now how to understand the intensity of photon? Photon intensity పెరుగుతుంది అంటే దాని అర్థం ఏంటంటే సార్ ఇంటెన్సిటీ ఎలా చెప్తుంది సార్? యాంప్లిట్యూడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఇంటెన్సిటీ అంటాం సార్. ఓకే స్క్వేర్ ఇస్తే పాజిటివ్ యాంప్లిట్యూడ్ వస్తాయి. ఓకే amplitude of the photon is increasing అంటే దాని అర్థం వేవ్ లెంత్ డిక్రీజింగ్ సార్. వేవ్ లెంత్ అనేది అడ్డంగా, amplitude అనేది నిలువుగా. సో amplitude of the photon is increasing అంటే దాని అర్థం లేదు. ఒక వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ని రైజ్ చేయాలంటే ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తాం అంటే పాజిటివ్లోకి అవుతుంది సార్. You want to rise the amplitude, you have to mix 2-3 waves in same phase. Constructive interference అంటాం. వేవ్స్ కనుక కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగినట్లయితే యాంప్లిట్యూడ్ పెరిగి ఆంప్లిట్యూడ్ అనేది రైజ్ అవుతుంది. రైజ్ ఇన్ యాంప్లిట్యూడ్ ఇంటెన్సిటీ ఇంక్రీజెస్. సో ఒక 2-3 ఫోటాన్స్ అంటే 2-3 వేవ్ ప్యాకెట్స్ విత్ సేమ్ ఫేజ్ మిక్స్ అయినట్లయితే ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద ఫోటాన్ ఇంక్రీజెస్. సో దిస్ ఫోటాన్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ 2 photons యాక్చువల్లీ. సో అది మెటీరియల్ మీద పడ్డప్పుడు ఇట్ రిలీజెస్ 2 photoelectrons. సో ఏ హై ఇంటెన్సిటీ ఫోటాన్ రిలీజెస్ మోర్ photoelectrons. మోర్ ఫోటో వెళ్తే కరెంట్.
2 or more photons. Constructive. అప్పుడు ఫోటాన్ గురించి అయితే ఒక క్లారిటీ వచ్చింది కదండి. ఇంటెన్సిటీ ఆఫ్ ఫోటాన్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫోటాన్ అంటే. సో నౌ హౌ టు డిఫైన్ ఎ వేవ్. ఒక గ్రూప్ ఆఫ్ ఫోటాన్స్ నుంచి మనం ఒక వేవ్ని ఎట్లా జనరేట్ చేయాలి. ఈ ఇంటర్ఫరెన్స్ డైఫ్రాక్షన్ వచ్చేసరికి వీఆర్ టేకింగ్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ వేవ్స్. దాన్ని మనం ఫోటాన్తో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఈ పోలరైజేషన్, డైఫ్రాక్షన్, ఈ టాపిక్స్ అన్నింటిలో కూడా లెట్స్ ఇంకొకటి చూద్దాం. హైగన్స్ థియరీ ఏం చెప్తుందంటే, let's say a light source emits light in all directions. emit lights in all directions symmetrically, spherically symmetric గా light అనేది emit అవుతుంది. And the locus of points with same amplitude is called wavefront. Locus అంటే ఏంటంటే Set of points. Set of points, a collection of points. So the locus of points with same amplitude is called wavefront. Okay. అయితే ఇక్కడ నేను చెప్పిన ఇంకొక మాట ఏంటంటే, ఎవ్రీ పాయింట్ ఆన్ ద వేవ్ ఫ్రంట్ యాక్ట్స్ యాజ్ ద సోర్స్ ఆఫ్ సెకండరీ వేవ్ ఫ్రంట్స్ అని. అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటే ఫ్రమ్ హియర్ ద లైట్ ట్రావెల్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అవునా? అంటే లెట్సే మనం ఇక్కడ నుంచి ఒక ఫోటాన్ ఇట్లా వస్తున్నాను, ఒకటి కాదు 10, 100 ఫోటాన్స్ వచ్చింది ఈ డైరెక్షన్. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఈ పాయింట్ నుంచి మళ్ళీ ఇన్ని డైరెక్షన్స్లో ట్రావెల్ చేయాలంటే ఎట్లాగంటే, హౌ కెన్ వి అస్యూమ్ దట్? అంటే ప్రతి పాయింట్ నవ్ యాక్ట్స్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ సెకండరీ వేవ్ లెట్స్ అంట. అంటే అక్కడి నుంచి మళ్ళీ ఫుల్ వేవ్ ఫ్రంట్ జనరేట్ చేయొచ్చు అంతే కదా. సో మనకి లెట్స్ ఈ పాయింట్ వరకు మనకి సింగిల్ వేవ్, అంటే ఫోటాన్స్ అన్ని కూడా ఈ డైరెక్షన్లో వస్తుంది. అండ్ దెర్ ఇస్ నో డిస్టర్బెన్స్ ఇన్ బిట్వీన్, మీడియం ఏం మారటం లేదు. అండ్ మీడియం మారినంత వరకు ఫోటాన్స్ స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తాయి. మరి ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇక్కడ నుంచి మళ్ళీ వేరే వేరే వేవ్ ఫ్రంట్స్ వచ్చేస్తాయి. యూ కెన్ డెవలప్ ఎ ఫుల్ వేవ్ ఫ్రంట్ ఫ్రమ్ ఎ సింగిల్ పాయింట్ ఆన్ ద వే అని చెప్పేసి. మరి ఫోటాన్ డైరెక్షన్స్ ఎట్లా మారిపోతున్నాయి, ఎట్లా చేంజ్ అయిపోతుంది? హౌ టు అండర్స్టాండ్ దట్ స్టోరీ? క్వశ్చన్ అయితే అర్థమైంది కదా. సో ఆ మధ్యలో ఏం జరుగుతుంది? ఎటువంటి సోర్స్ లేకుండా సడన్గా ప్రాపర్టీస్ మారిపోవడం అంటే ఇంపాసిబుల్. ఆర్ వి మిస్సింగ్ సంథింగ్, ఆర్ మన బేసిక్ అండర్స్టాండింగ్లోనే ఏదైనా ప్రాబ్లం ఉంటుంది.
వేవ్ ఫ్రంట్ అనే కాన్సెప్ట్. వాట్ ఈస్ ద వేవ్ ఫ్రంట్? అంటే అది స్లిట్ లా యాక్ట్ చేస్తుంది సార్. సో ఇక్కడ ఒక మిస్సింగ్ పాయింట్. అది ఒక స్లిట్ లా యాక్ట్ చేయాలి సార్. అంటే అప్పుడు ఏం లేదు కదా, ఎస్ సార్. నో మీడియం, ఈవెన్ వాక్యూమ్. రెండవది, ఈ డైఫ్రాక్షన్ పోలరైజేషన్ కాన్సెప్ట్స్కి వచ్చేసరికి ఏం చేస్తున్నామంటే, డైఫ్రాక్షన్లోనేమో ఒక స్లిట్ దగ్గరకు వచ్చేసరికి దిస్ వేవ్ ఫ్రంట్ నౌ కంటైన్స్ గ్రూప్ ఆఫ్ వేవ్స్, అంటే ఒక పాయింట్ ఫంక్షన్ ఇట్లా వస్తుంది. దీన్ని మనం వెక్టర్ సమ్ తీసుకుంటే ఆ డైరెక్షన్లోకి లైట్ వెళ్ళిపోతుంది. అంటే ఈ వెక్టర్స్ అన్నింటికి కూడా వెక్టర్ సమ్ తీసుకుంటున్నాను, అంతే కదండి. అంటే ఈ పాయింట్ నుంచి లైట్ అనేది ఆల్ డైరెక్షన్స్లో ట్రావెల్ చేస్తుంది. సో వీటన్నిటిని నేను వెక్టర్స్గా తీసుకుంటున్నాను. ఆ వెక్టర్ సమ్ చేస్తే ఆ రిజల్టెంట్ వెక్టర్ అనేది వేరే డైరెక్షన్ ఎటో పోతుంది. అంటే సెట్ ఆఫ్ వెక్టర్స్ సమ్ చేయాలంటే మనం హెడ్ టు టైల్ జాయిన్ చేయాలి. ఇలా జాయిన్ చేస్తే రిజల్టెంట్ వెక్టర్ అట్లా పోతుంది. సో ఇలాగా స్ట్రైట్ లైన్లో వెళ్ళాల్సిన లైట్ అనేది ఈసారి ఇట్లా వెళ్తుంది. దాన్ని డైఫ్రాక్షన్ అంటున్నారు అని చెప్తుంది, అంతే కదండి. మరి ఈ స్టోరీలో వాట్ ఆర్ ద సెట్ ఆఫ్ వెక్టర్స్ వేర్ కన్సిడర్డ్? మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నామంటే ఈ పాయింట్ నుంచి ఈ వెక్టర్ ఒకటి తీసుకున్నాము, నెక్స్ట్ ఈ వెక్టర్ తీసుకున్నాం, ఈ వెక్టర్ మ్యాక్సిమం ఇంతవరకు తీసుకున్నాం. అంటే ఇందులోనే ఇంకా సబ్ పార్ట్స్ ఒక 10 తీసుకొని, అంటే అట్మోస్ట్ ఒక 30-40 డిగ్రీస్ మధ్యలో లేదా ఒక 90 డిగ్రీస్ వరకు తీసుకొని వాటిని సమ్ చేసేసి దిస్ ఈజ్ ద రిజల్టెంట్ డైరెక్షన్ అంటున్నాం. లేదు ఇటు కూడా వచ్చింది అనుకోండి, ఈ వెక్టర్స్ తీసుకుంటాం. వాట్ అబౌట్ దీస్? అవి లేవా లేదా వెనక్కి ట్రావెల్ చేస్తున్నాయా? ఏమవుతున్నాయంటే ఆల్రెడీ వెళ్తుంది అంటే స్లిట్ దగ్గర ఆపేస్తుంది కదా సార్. స్లిట్ చాట్ బయటకు వచ్చిన తర్వాత అదే మాట్లాడుతున్నాను. అండ్ వేవ్ ఫ్రంట్, ఎవ్రీ పాయింట్ ఆన్ వేవ్ ఫ్రంట్ ఈజ్ సెకండరీ సోర్స్. అక్కడి నుంచి మళ్ళీ అన్ని డైరెక్షన్లో మనం వేవ్స్ వచ్చేయాలి. ఇది జరుగుతుంది. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ జరిగినప్పుడు పెరిగే యాంప్లిట్యూడ్ వల్ల అలా అవుతుంది సార్. కానీ చెప్తూ ఉంటాం అంటే ఇంట్లో ఒక మాట చెప్తా, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగింది, రిజల్ట్ ఎట్లా వచ్చింది, వేటి మధ్య జరిగింది, ఏ వేవ్స్ మధ్య జరిగింది. ఓకే, సో ఇప్పుడు కొంచెం మ్యాథమెటిక్స్లోకి వెళ్దాం. అసలు ఏ ఈక్వేషన్ మిక్స్ చేశారండి మీరు? డైఫ్రాక్షన్కి వచ్చేసరికి cos omega t cos omega t plus phi cos omega t plus 2 pi cos omega t plus n minus 1 phi. టోటల్ 0 నుంచి n minus 1 వరకు n నెంబర్ ఆఫ్ వేవ్స్ విత్ అ డిఫరెంట్ ఫేజ్ మిక్స్ అవుతున్నాయి అని చెప్తున్నాం. ఫై అంటారా డెల్టా అంటారా, వాట్ ఎవర్ డెల్టా అనండి. ఓకే, అండ్ దిస్ యాంగులర్ డిఫరెన్స్ ఇస్ డెల్టా. ఈచ్ డిఫరెన్స్ అనేది డెల్టా ఉంది అంటున్నాం, అవునా? అంటే ఇది కాస్ ఒమేగా టీ అయితే ఇదేమో కాస్ ఒమేగా టీ ప్లస్ డెల్టా, దీని మీద ఇంకొక డెల్టా ఎక్స్ట్రా కాస్ ఒమేగా టీ ప్లస్ 2 డెల్టా, కాస్ ఒమేగా టీ ప్లస్ 3 డెల్టా, ఇట్లా ఉన్నాయి. వాటి వెక్టర్ సమ్ తీసుకుంటాం, అవునా? దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? కాస్ ఒమేగా టీ అనే వేవ్, కాస్ ఒమేగా టీ ప్లస్ డెల్టా వేవ్ మధ్య తేడా ఎక్కడ ఉంది? జస్ట్ డ్రా ఈ గ్రాఫ్. కాస్ ఒమేగా టీ అనేదానికి ఒక గ్రాఫ్ గీయండి, కాస్ ఒమేగా టీ ప్లస్ డెల్టా అనేదానికి ఒక గ్రాఫ్ గీయండి.
తేడా ఎక్కడ వస్తుంది? ఫేజ్ సార్ ఆ వేవ్కి ఈ వేవ్కి +5 అనే యాంగిల్ తేడా వస్తుంది. అవును, డ్రా చేసి చూపించండి. లేదు సైన్ ఒమేగా టీ తీసుకోండి, సైన్ ఒమేగా టీ తీసుకుని అదే గ్రాఫ్ వస్తుంది కదా, అదే ఫేజ్ డిఫరెన్స్ సైన్ ఒమేగా టీ ప్లస్ డెల్టా. వాట్ ఈస్ ద డిఫరెన్స్? సైన్ ఒమేగా టీ గ్రాఫ్ అయితే ఇట్లా వస్తుంది. 0 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఓకే, సైన్ ఒమేగా టీ ప్లస్ డెల్టా అంటే 0 నుంచి స్టార్ట్ అవ్వదు సార్. అక్కడ స్టార్ట్ అవుతుంది, ఏం జరుగుతుంది ప్లస్ డెల్టా. డెల్టా ఏ 30 degrees 40 degrees ఏదో ఒక నెంబర్, సమ్ నెంబర్. Where will it start? ఓకే, అంటే ఆరిజిన్ వైపుకి యాంగిల్ షిఫ్ట్ అవుతుంది సార్. డబుల్ ఆరిజిన్ వేయాలి సార్, సరిగ్గా వేయాలి సార్. అది ముందుకు షిఫ్ట్ అంటే వెనక్కి షిఫ్ట్. అదే డౌట్ వస్తుంది. అంటే ప్లస్ డెల్టా అంటే గ్రాఫ్ ముందుకు షిఫ్ట్ అవుతుందంటే వెనక్కి షిఫ్ట్ అవుతుందా? ముందుకు రైట్కి షిఫ్ట్ అవుతుంది సార్. ఓకే, సో ముందు అసలు ఈ గ్రాఫ్ ఎట్లా గీసారో తెలుసుకోవాలి. అది క్లారిటీ ఉంటే రెండోది వచ్చేసి టైం. సో we're collecting data as a function of time sin omega t0 దగ్గర 0 ఉంటుంది, లేదు ఒమేగా టీనే తీసుకుందాం. ఇది 90 degrees దగ్గర 1 ఉంటుంది, 180 దగ్గర 0, 270 దగ్గర -1, 360 దగ్గర 0. So we collected a set of points and connecting them. సో ఒక సెట్ ఆఫ్ పాయింట్స్ కలెక్ట్ చేసి వాటిని జాయిన్ చేస్తే మనకు ఆ గ్రాఫ్ వచ్చింది. ఇప్పుడు ఒమేగా టీ అండ్ సైన్ ఒమేగా టీ ప్లస్ 45 లేదు ప్లస్ 90 5 ఏదో అనుకోండి. ఇప్పుడు సేమ్ సెట్ ఒమేగా టీ 0 వాల్యూ ఏమవుతుందండి? సైన్ ఒమేగా టీ సార్. సైన్ డెల్టా ఎస్ సార్. T0 ఆ టర్మ్ సార్ సైన్ డెల్టా. ఓకే, డెల్టా సో 30 degrees దగ్గర ఏదైతే వాల్యూ ఉందో అది వస్తుంది. ఓకే, అండ్ 90 degreesకి వచ్చేసరికి సో మనకు వచ్చే గ్రాఫ్ అంతా లెట్స్ సే డెల్టా అనేది 90 అనుకోండి, ఇంకొంచెం కన్వీనియంట్ ఉంటుంది. సో వాట్ యూ గెట్ 0 దగ్గర +1 వచ్చేస్తుంది, ఎస్ సార్. 90 దగ్గర ఏమొస్తుందండి? 0 వస్తుంది. ఆపోజిట్ గ్రాఫ్. ఓకే, ఆ డెల్టానే 90 అనుకుంటున్నాను. అప్పుడేమవుతుంది? 90 దగ్గర 0 వస్తుంది, 180 దగ్గర -1 వస్తుంది, 270 దగ్గర 0, 360 దగ్గర +1. సైన్ 90 + 5 cos 5. ఫంక్షన్స్ వేరియేషన్ ఏంటి అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ 0 అవ్వాలంటే ఏం చేయాలి? ఫంక్షన్ 0 అవ్వాలంటే 5 అవ్వాలి. ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు -డెల్టా అవ్వాలి. ఎస్
సార్ అంటే నేను నెగిటివ్ టైమ్స్లోకి ట్రావెల్ చేస్తే ఐ కెన్ సీ ద జీరో ఆఫ్ ద ఫంక్షన్. సో ఫర్ a plus delta phase change the graph shifts backwards. సో అంటే ఇప్పుడు ఇక్కడ తీసుకున్నటువంటి ఫంక్షన్స్ ఏంటంటే ఆల్ దీస్ ఆర్ ద వేవ్స్ విచ్ ఆర్ షిఫ్టెడ్ బ్యాక్వర్డ్స్. అసలు యాక్చువల్గా బ్యాక్ షిఫ్టింగ్ అంటే ఏంటంటే టైం యాక్సిస్లో వెనక్కి వెళ్తున్నామంటే దాని అర్థం ఏంటి? అంటే ఈ వేవ్ 10 o'clock బయలుదేరితే ఈ వేవ్ 9:45కే బయలుదేరింది అంతే కదా. మన 10 is 0 అని తీసుకుంటే 9:45 will be -40 -50 అంతేనా? సో అంటే ఏంటి? ఇవన్నీ వెనక్కి క్యాల్కులేషన్. These are the waves which are started early in time. These are the early waves and this is the latest wave which are all traveling in the same direction. We are adding from right to left. Previous wave, latest wave. And just this wave is the earliest wave, oldest wave, and this is the latest wave. The function sequence at this, but n-1 delta is the oldest wave, and this is the latest wave. All are traveling in same direction. జరుగుతుంది ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేసినటువంటి n నెంబర్ ఆఫ్ వేవ్స్ మనం మిక్స్ చేస్తున్నాం. సో వాటిని మనం వెక్టర్గా రిప్రజెంట్ చేసేటప్పుడు సో ఆల్ దీస్ వెక్టర్స్ రిప్రజెంట్ డిఫరెంట్ స్టార్టింగ్ టైమ్స్. దాన్ని మనం వేరే ఓరియంటేషన్గా చూపిస్తున్నాం కానీ బట్ ద డిఫరెన్స్ ఈజ్ ఇన్ స్టార్టింగ్ టైం. ఫిజికలీ ఆల్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. Okay, this is only a vector representation in time scale. All variations are in time scales. There is no physical direction change. This is only a mathematical representation. Representation with respect to time scale. Vectors. Yeah, Direction changes. as vectors. So time scale లో వేరియేషన్స్ మనం వెక్టర్గా రిప్రజెంట్ చేస్తాం. అది గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయాలంటే ఇలా వెనక్కి షిఫ్ట్ అవుతున్న వేవ్స్గా చూపించాం. సో అప్పుడు ఇక్కడ నేను 10 వేవ్స్ మిక్స్ చేస్తున్నాను, 20 వేవ్స్ మిక్స్ చేస్తున్నాను అంటే నేను వీటినే కన్సిడర్ చేస్తున్నాను, వీటిని కన్సిడర్ చేస్తున్నాను అంటే యాక్చువల్లీ ద వేవ్స్ విచ్ ఆర్ స్టార్టెడ్ at different times and backwards. హిస్టరీలో వేరు వేరు టైంలో స్టార్ట్ అయినటువంటి వేవ్స్ నేను మిక్స్ చేస్తాను, అలా ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో అప్పుడు నాకు 4 తీసుకున్నానా, 10 తీసుకున్నానా, 100 తీసుకున్నానా అంటే నా ఇష్టం, జస్ట్ మై రిఫరెన్స్. 1 సెకండ్ దగ్గర తీసుకున్నానా, 10 సెకండ్ దగ్గర తీసుకున్నానా, బ్యాక్లో -100 దగ్గర తీసుకున్నాను బట్టి నెంబర్ ఆఫ్ వేవ్స్ వస్తే వాటిని నేను మిక్స్ చేసుకుంటే నాకు రిజల్ట్ వస్తుంది.
మరి ఇదంతా కూడా టైం యాక్సిస్లో కదా. దెన్ వై ఆర్ వి మ్యాపింగ్ ఇట్ విత్ ద ఫిజికల్ లొకేషన్ ఆన్ ద స్క్రీన్. ఇవేమి ఇట్లా బెండ్ అయిపోయింది, అందుకని స్క్రీన్ మీద అక్కడ పోయి పడుతుంది. ఎట్లా చెప్పేస్తున్నాం మనం బేసిక్గా తీసుకుంది ఆల్ వేవ్స్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ స్ట్రైట్ లైన్. ఒకే లైన్లో ట్రావెల్ చేసిన వేవ్స్ విత్ డిఫరెంట్ స్టార్టింగ్ టైమ్స్ ఉన్నాయి. రిజల్టెంట్ ఏమొస్తుందంటే, సో వీటన్నింటిని మిక్స్ చేస్తే సమ్ రిజల్టెంట్ ఆర్ cos omega t plus n minus 1 delta by 2. ఈ r ఏమో sin n delta by 2 by sin delta by 2 into a times, అంటే మామూలుగా 10 వేవ్స్ని మిక్స్ చేస్తే మనకి NA రావాలి. n టైమ్స్ ద బేసిక్ యాంప్లిట్యూడ్. 2 వేవ్స్ మిక్స్ చేస్తే 2A రావాలి, 3 వేవ్స్ మిక్స్ చేస్తే 3A రావాలి. కానీ ఇక్కడ ఏమొస్తుందంటే సమ్ ఫంక్షన్ ఆఫ్ సైన్ వస్తుంది. అంటే దీన్ని కొంచెం మనం మ్యానిపులేట్ చేస్తే what I am considering here is n minus 1 delta by 2, that additional phase, that resultant phase నేను ఒక ఆల్ఫా అనుకుంటాను. సో n minus 1 delta by 2 is alpha and I am considering delta as very small. Very small అంటే ఏంటంటే నేను 0.001 సెకండ్స్ వేరియేషన్లో జనరేట్ అయినటువంటి వేవ్స్ని కౌంట్ చేస్తున్నాను. సో దట్ డెల్టా is very small. So this becomes n delta by 2. n కూడా వెరీ లార్జ్ తీసుకున్నాను కాబట్టి n minus 1 delta by 2 అనేది n delta by 2. And so sin delta by 2 అనేది delta by 2. Overall గా and this is alpha by n. ఇది కూడా approximate. Actual alpha అనేది n minus 1 delta by 2. Second right alpha by n. ఏదండి sin n alpha by delta by 2 by sin delta. అదే ఫేజ్. This is the amplitude. ఇది ఫంక్షన్ cos omega t అనేది cos omega t లానే ఉంది, ఫేజ్ కొంచెం మారింది, బట్ యాంప్లిట్యూడ్ అనేది కూడా చేంజ్ అవుతుంది. సో ఇవన్నీ రాస్తే ఏమొస్తుందండి, a sin alpha by alpha by n cos omega t plus alpha. That is the resultant wave. అంటే ఏంటి, NA times sin alpha by alpha cos omega t plus alpha. So that is my original amplitude. అన్ని సేమ్ ఫేజ్ లో మిక్స్ అయినట్లయితే ఈ NA అనేది ఆంప్లిట్యూడ్ అవ్వాలి. అంటే 3 వేవ్స్ మిక్స్ చేస్తే 3A, 5 వేవ్స్ అయితే 5A, n వేవ్స్ మిక్స్ చేస్తున్నాం కాబట్టి NA రావాలి. But it is manipulated by a term sin alpha by alpha because of this phase shift. So phase shift వల్ల manipulate అవుతుంది. Now, how to reflect these time variations into spatial variations? మనమేమో యాక్చువల్గా స్క్రీన్ మీద డిఫరెంట్ లొకేషన్స్ ఆన్ స్క్రీన్ మన సైన్ ఆల్ఫా బై ఆల్ఫా గ్రాఫ్ గీస్తారు, ఇట్లా వచ్చేస్తుందని చెప్తున్నాం. దట్ ఈస్ ఫర్ వేరియస్ లొకేషన్స్ ఆన్ ద స్క్రీన్. బట్ ఇక్కడ ఫంక్షన్స్ అన్నీ కూడా ఆల్ఫా ఇస్ అ ఫంక్షన్ ఆఫ్
టైం. ఆల్ఫా అనేది ఫేజ్ షిఫ్ట్, టైం యాక్సిస్లో షిఫ్ట్ గురించి మాట్లాడుతాం. ఆల్ఫా డెల్టా అన్నీ కూడా టైం యాక్సిస్లో వస్తున్నటువంటి షిఫ్ట్లే. ఇక్కడేమో మరి స్పేషియల్ లొకేషన్స్ బట్టి x0 దగ్గర సైన్ ఆల్ఫా బై ఆల్ఫా గ్రాఫ్ ఎట్లా ఉంది, x1 దగ్గర ఎట్లా ఉంది, 2 దగ్గర ఎట్లా ఉందని గ్రాఫ్ తీసేస్తున్నాం. -1 -2 ఫర్ మిస్సింగ్ సంథింగ్. వాట్ ఈస్ దట్? ఆల్ఫా అనేది ఫంక్షన్ ఆఫ్ టైం కదండి. సైన్ ఆల్ఫా బై ఆల్ఫా గ్రాఫ్ ఏమో ఆన్ ద స్క్రీన్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ తీసేస్తాం. సో ఇప్పుడు ఒక వేవ్ని స్టడీ చేయడానికి మనకి ఆల్రెడీ 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి అనుకున్నాం. ఏమేంటంటే అవి యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ స్పేస్, యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం అండ్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఫేస్. ఒక సర్కిల్ తీసుకొని సర్క్యులర్ మోషన్కి సంబంధించి different points on the circle reflect as a circle. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వీడు సమ్ x అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసేసరికి phi అనే యాంగిల్ కవర్ అయితే now the displacement on the diameter, this is the displacement as a function of x. x పెరుగుతూ ఉంటే డిస్ప్లేస్మెంట్ ఫస్ట్ లెఫ్ట్ పాజిటివ్ వచ్చింది, మళ్ళీ 0 అయింది, మళ్ళీ నెగిటివ్ వచ్చింది, 0 అయింది. యూ గెట్ సమ్ గ్రాఫ్ లైక్ దట్ ఫర్ డిస్ప్లేస్మెంట్. సేమ్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం ద వేరియేషన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. Same as a function of phase angle. మూడు రకాలుగా స్టడీ చేయొచ్చు అండ్ ఆల్ రిప్రజెంట్ ద సేమ్ స్టోరీ, ఆల్ రిప్రజెంట్ ద సేమ్ సిస్టమ్. అంటే మనం ఒక దానిలో వేరియేషన్ తీసుకొస్తే రెండోది కూడా వేరీ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు వీటిని లింక్ చేయడం ఎలాగంటే lambda by 2 లేదా phi is equal to 2 pi by lambda into x. So fraction of the angle is obtained by k index 2 pi by lambda index. fraction of the distance multiplied by total angle. మొత్తం 100లో ఇది ఒక 10 తిరిగితే 10 by 100 multiplied by total angle gives you fraction of the angle. అలాగే fraction of the distance is obtained by total distance multiplied by fraction of the angle. సో దాన్నే మనం ఎట్లా రాయొచ్చు, path difference is equal to lambda by 2 pi into phase difference. Then phase difference is equal to 2 pi by lambda into path difference. So we can reflect the variations in time with the variations in space. We can connect the variations in time with the variations in space. Link cheyachurandi just by using this equation. Okay. So మనకి టైం యాక్సిస్ లో రెండు డిఫరెంట్ వేవ్స్ డిఫరెంట్ టైంలో స్టార్ట్ అయినాయి, మిక్స్ అయినది రిజల్ట్ ఇలా వచ్చింది అంటున్నాం, సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. ఓకే, సో టైం యాక్సిస్లో వచ్చే వేరియేషన్స్ని ఇప్పుడు నేను ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలంటే ఐ కెన్ కన్వర్ట్ ఇన్ టు ద పాత్ డిఫరెన్సెస్. సో ఇక్కడ మనకి పాత్ డిఫరెన్స్ ఏంటి అనేది చూడాలి. లెట్స్ సే స్క్రీన్ ఏదో ఉంది విత్ అ విడ్త్ ఈ, ఒక రెండు వేవ్స్ వచ్చినాయి ఇలాగా. ఒక వేవ్ ఇట్లా వచ్చింది, రెండోది ఇలా టర్న్ అయింది అనుకుందాం విత్ అన్ యాంగిల్ ఇవి డైరెక్ట్గా వెళ్ళాల్సిన వేవ్స్,
ఇవేమో ఆఫ్టర్ డైఫ్రాక్షన్ వెళ్తున్నటువంటి వేవ్స్. సో బెండ్ ఎందుకైంది అనేది చూద్దాం. బట్ బెండే వెళ్తున్నాడు. సో ఈ యాంగిల్ తీటా అయితే ఈ యాంగిల్ ఏమవుతుందంటే ఐఎమ్ డ్రాయింగ్ ఏ పర్పెండిక్యులర్ లైన్ టు దిస్ హారిజాంటల్ లైన్ అండ్ పర్పెండిక్యులర్ టు దిస్ లైన్ 90 minutes theta. సో ఈ రెండు రేస్ని నేను ఒక 90 రొటేట్ చేశాను. సో దట్ యాంగిల్ ఆల్సో విల్ బి theta. ఓకే, సో నౌ ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. సో ఇక్కడ నుంచి కూడా రెండు వేవ్స్ ఒకే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయి. సో దిస్ ఈస్ ద పాత్ డిఫరెన్స్. BC is the path difference. Okay, so BC path difference ని ఎట్లా రాయొచ్చండి? That is equal to 90 minutes theta. AB sin theta. నాకు హైపోటెన్యూస్ తెలుసు, ఆపోజిట్ సైడ్ కావాలి. సో sin theta gives you BC by AB. BC is equal to AB sin theta. E sin theta. Okay, so now I can connect the phase difference. Phase difference ఏంటంటే delta. Phase difference. Phase difference delta is equal to 2 pi by lambda into path difference. సో ఫేజ్ డిఫరెన్స్ ఏమవుతుంది? టూ పై లాంబ్డా ఇంటూ పాత్ డిఫరెన్స్. సో now I'm able to connect the variations in time with the variations in space. అంటే ఇప్పుడు ఒక వేవ్ ఇట్లా ట్రావెల్ చేస్తుందండి, దీని డైరెక్షన్ చేంజ్ చేయాలి అంటే నేను దాన్ని కొంచెం రొటేట్ చేయాలి. అవునా? రొటేట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే దిస్ వేవ్ టర్న్స్ లైక్ దిస్, ఇట్లా వస్తుంది. దీన్ని నేను ఇట్లా రొటేట్ చేశాను అంటే ఇట్లా ఉండే వేవ్ ఇట్లా వస్తాయి. Positive wave. సో టైం యాక్సిస్లో వచ్చే వేరియేషన్స్ అనేవి స్పేస్లో డైరెక్షన్ చేంజ్కి కాజ్ అవుతాయి. బోత్ ఆర్ ఈక్వివాలెంట్. అంటే ఈ ఈక్వేషన్ నుంచి అది అండర్స్టాండ్ చేసుకోవాలి. టైం యాక్షన్లో వచ్చే చేంజెస్ వల్ల వేవ్ డైరెక్షన్ మారుతుంది. అంటే టైం యాక్సిస్లో వెనక్కి షిఫ్ట్ చేస్తే అవన్నీ సేమ్ ట్రావెల్ చేస్తాయి, బట్ ఇట్స్ ప్రాపర్టీస్ విల్ బి సిమిలర్ టు ఏ వేవ్ ట్రావెలింగ్ ఇన్ అదర్ డైరెక్షన్. అర్థమవుతుంది? అంటే జస్ట్ మనం ఈ వేవ్ని కొంచెం రొటేట్ చేస్తే అది అట్లా పోతుంది. రొటేట్ చేసినప్పుడు ఏమవుతుంది? టైం యాక్సిస్లో తీసుకుంటే ఇదంతా కూడా స్పేస్లో వేరియేషన్స్. యాక్చువల్గా స్పేస్లో కొంచెం ఫ్లక్చువేషన్ వస్తుంది, అదే టైం యాక్సిస్లో వచ్చే ఫ్లక్చువేషన్కి మ్యాచ్ అవుతుంది. అంటే ఒక వేవ్ని జస్ట్ మనం టైంలో వెనక్కి షిఫ్ట్ చేసాము అంటే ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు టర్నింగ్ ఏ వేవ్ ఫిజికల్. అంటే అక్కడ దాని బిహేవియర్ ఇలా చేయడం వల్ల దీని బిహేవియర్ ఒకేలాగా ఉంటుంది. This is path difference. This is phase difference.
సార్ ఒక డౌట్ సార్, ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు యాంగిల్కి ఆపోజిట్ ఉన్నది ఆపోజిట్ సైడ్, అది అక్కడ వరకు ఓకే సార్. బేస్ ఎలా కన్సిడర్ చేస్తామని డౌట్ సార్. అంటే ఈ పొజిషన్ అనే కదా లెంత్ ఎక్కువ ఉంది అంతే ఏబీ సార్. అంతే, అదే హైపోటెన్యూస్ అవుతుంది. లెంత్ ఏది ఎక్కువ ఉంటే అదే హైపోటెన్యూస్ సార్. ఓకే సార్. ఇంకొకటి 90 degrees ఉన్నది సైడ్ సైడే అవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే సార్. లెంత్ ఆఫ్ సైడ్ వేవ్ రొటేట్ చేయడం వల్ల వచ్చేది పాత్ డిఫరెన్స్ అండి. అన్నది నాకు కనెక్ట్ అవ్వదు. పాత్ డిఫరెన్స్, ఎస్. ఫేజ్ డిఫరెన్స్కి పాత్ డిఫరెన్స్. ఇది టైం ఇంటర్వల్ చేంజ్. ఇది ఎక్స్ యాక్సిస్ అంటే పొజిషన్, ఇది స్పేస్లో వేరియేషన్స్, ఇది టైం వేరియేషన్స్. అదే అదే అంటాను. పొజిషన్లో వేరియేషన్ వస్తే పాత్ డిఫరెన్స్, టైంలో వేరియన్స్ వస్తే ఫేజ్ డిఫరెన్స్. ఫేజ్. ఫేజ్ అనేది మోర్ జనరల్ వర్డ్, మనం దాన్ని దేనికైనా మిక్స్ చేసుకోవచ్చు. లైక్ మనకి జనరల్ వేవ్ ఈక్వేషన్ సొల్యూషన్ ఏంటంటే sin kx మైనస్ ఒమేగా టీ. దీనికి ఒక ఫేజ్ ఫ్యాక్టర్ యాడ్ చేస్తే ఏమవుతుంది, kx మైనస్ ఒమేగా టీ ప్లస్ ఫైవ్. ఇప్పుడు ఆ ఫైవ్ అనేది దేనిలో రిఫ్లెక్ట్ చేయొచ్చు, ఎక్స్ కన్నా చేంజ్ పెంచచ్చు. పొజిషన్ చేంజ్ చేయొచ్చు, టైం చేంజ్ చేయొచ్చు. ఫేజ్ ఇస్ మోర్ జనరల్ వర్డ్. So now we have connected the variations in delta, variations in alpha with variations in delta and with variations in theta. So ఈ డైరెక్షన్ వరకు వేరియేషన్ వస్తుంది అనే దానికి లింక్ చేయగలిగాం. నౌ ఆన్ ద స్క్రీన్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అనేది ఎట్లా వస్తుందండి, how to connect alpha with the location on the screen. So this distance is capital D, this is theta, and this may be some x on the screen. This is horizon on the screen. So నాకు theta తెలుసు, d తెలుసు, ఎక్స్ వేరియేషన్స్కి థీటా వేరియేషన్స్కి లింక్ చేయాలి. హైపోటెన్యూస్ కనుక టూ సైడ్స్ యాంగిల్ని లింక్ చేసేది ఏంటంటే tan theta, ఎక్స్ బై డి, డి బై ఎక్స్, ఆపోజిట్ సైడ్ ఎక్స్ బై డి, ఆపోజిట్ సైడ్ బై adjacent side. Okay, so now what can I do? Sin ఆల్ఫా బై ఆల్ఫా అనే దాన్ని నేను ఎట్లా రాస్తున్నాను, సైన్ ఎన్ డెల్టా బై టూ బై డెల్టా బై సైన్ డెల్టా బై డెల్టా బై టూ ఎన్ డెల్టా బై టూ. సైన్. అంతే కదా, ఎన్ డెల్టా బై టూ. సో ఆల్ఫాస్ని డెల్టాస్లోకి తీసుకున్నాను, డెల్టాని నేను థీటాస్లోకి రాస్తున్నాను. 2π బై లాంబ్డా అంటే సైన్ 2π బై లాంబ్డా ఈ సైన్ థీటా బై n ఇంటూ 2π బై లాంబ్డా ఈ సైన్ థీటా. ఇప్పుడు నేను ఆ థీటా వేరియేషన్స్ని ఎక్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు థీటాకి ఎక్స్కి ఉన్న రిలేషన్ ఏంటంటే tan inverse of x
మనకేమో sin thetaలు ఉన్నాయి ఇక్కడ. సో how to get sin theta out of it? sin theta ఏమవుతుందంటే x d తెలుసు మనకి, sin theta కావాలి. సో రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. x by square root of x square plus d square. సో ఈ ఎక్స్ప్రెషన్ ఎట్లా రాయొచ్చు? sin 2 pi by lambda e sin theta బదులే కదా, e x by x square plus d square by n 2 pi by lambda e x by x square plus d square. దీన్ని స్క్వేర్ చేస్తే నాకు ఇంటెన్సిటీ వస్తుంది. So now I can get intensity as a function of space, location on the screen. X మారుతూ ఉంటే ఇంటెన్సిటీ మారిపోతూ ఉంటుంది. దానికి ఏదో గ్రాఫ్ వస్తుంది. sin x by x గ్రాఫ్ స్క్వేర్. సో ఇక్కడ మనం ఇప్పుడు వేవ్ ఫ్రంట్ కథ చెప్పాలి. ఈచ్ పాయింట్ ఆన్ ద వేవ్ ఫ్రంట్ యాక్ట్స్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ సెకండరీ వేవ్లెట్స్ అన్నదానికి అర్థమైంది. sin theta बदल x by x plus n ఉండాలంటారా? ఓకే, n ఉంటుందండి. ఓకే, అంటే కింద 2 క్యాన్సిల్ అవుతుంది సార్, డెల్టా బై 2 కదా సార్, n బై బై లాంటా డెల్టా బై 2. క్యాన్సిలేషన్స్ తర్వాత అలాగా. ఓకే సార్. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర యాక్చువల్గా వస్తున్న ఫోటాన్స్ ఏమండి? దే ఆర్ ఆల్ కమింగ్ ఫ్రమ్ ఎ సింగిల్ డైరెక్షన్.
ఓన్లీ డిఫరెన్స్ కుడ్ బి ఇన్ టైమ్ స్కేల్స్. ఒకటి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యింది, కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యింది. బట్ దాని కన్క్లూజన్ ఏం చెప్తున్నామంటే దిస్ కెన్ ప్రొడ్యూస్ a wave in all directions. Each point can generate waves in all directions అని చెప్తాం. ఇక్కడ దాని అర్థం ఏంటి? The time scale variations can be reflected onto spatial variations. It is just a mathematical convenience. Physical గా అయితే అంటే ఇప్పుడు ఈ డైరెక్షన్ వచ్చిన వేవ్స్ మేబీ దట్ హ్యాపన్స్. టైం స్కేల్లో వేరియేషన్స్ ఉన్నప్పుడు they can travel in all directions, spread అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. The variations in time scale can be reflected into spatial scales. అంటే టైంలో వేవ్ని కొంచెం వెనక్కి లాగుతున్నాము అంటే వెనక్కి లాగే ప్రాసెస్లో వేవ్ టర్న్ అయిపోతుంది. So when you are shifting a wave in time scale, in spatial scales, it turns its direction. With some phase. Spatial గా యాంగిల్ మారుతుంది. దాన్ని మనం ఫేజ్ అంటాం. ఫేజ్ అనేది ఇట్ కెన్ బి ఇంపార్టెడ్ ఆన్ టు స్పేషియల్ డైమెన్షన్స్ టైమ్ స్కేల్స్. ఇందులో అప్లై చేయొచ్చు. టైమ్ స్కేల్ వేరియేషన్స్ ఆర్ ఈక్వలెంట్ టు స్పేషియల్ వేరియేషన్స్. సో మనం స్ట్రైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇక్కడ వరకు వచ్చిన వేవ్స్ అన్ని కూడా టైం స్కేల్లో వేరియేషన్స్ చూపిస్తున్నాయి. బట్ వీ క్యాన్ కన్సిడర్ దెమ్ ఆర్ వీ క్యాన్ రిఫ్లెక్ట్ దెమ్ ఇంటూ స్పేషియల్ వేరియేషన్స్ wherever we need, and it happens physically also. టైం స్కేల్లో వేరియేషన్స్ వేవ్స్లో వస్తున్నాయంటే అవి స్పెషల్గా స్కాటర్ అయిపోతాయి. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ Huygens wavefront theory. అంటే అక్కడ ఒక పాయింట్ ఉంది కదా సార్, లాకస్ ఆఫ్ సేమ్ ఫేజెస్ యాక్ట్ లైక్ దట్. ఆ పాయింట్స్ దగ్గర ఎందుకు వస్తుంది సార్? అంటే లాకస్ ఆఫ్ సేమ్ ఫేజెస్ అంటే ఆ ఫేజెస్ అన్ని కలవు సార్, వేరు వేరు ప్లేసెస్లో ఉంటాయి సార్. సో స్పెషల్లో వేరియేషన్ వచ్చేసింది అంటే ఆల్రెడీ వాటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఉందనే కదా. ఎస్ సార్. ఇది ఇలాంటి వేవ్స్ వెక్టర్ అనేది డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ రిప్రజెంట్ చేయొచ్చు. సో ఒక వేవ్ ఫార్వర్డ్ ఉంది, దాని వెక్టర్ ఇది. కొంత టైం వేరియేషన్తో ల్యాగ్ అవుతుంది. ఆ ల్యాగ్నే మనం ఓరియంటేషన్ ఇన్ స్పేస్గా కూడా రిప్రజెంట్ చేస్తున్నాం. అలా కూడా బట్ మనం మిక్స్ చేసేటప్పుడు ఎన్ని మిక్స్ చేస్తున్నాము అంటే యాక్చువల్లీ వీఆర్ మిక్సింగ్ ద వేవ్స్ విత్ వేరియేషన్ ఇన్ టైమ్ స్కేల్స్. ఒక డైరెక్షన్ వస్తున్న వేవ్స్ని మిక్స్ చేస్తున్నామండి. అండ్ వీఆర్ రిఫ్లెక్టింగ్ ద రిజల్టెంట్ ఎఫెక్ట్ ఇన్ స్పేస్. ఎఫెక్ట్ని స్పేస్లో రిఫ్లెక్ట్ చేస్తున్నాం, బట్ జరిగేది మాత్రం ఒక లైన్లో ట్రావెల్ చేస్తున్న వేవ్స్ని మిక్స్ చేస్తాం. అడగండి ఇంకా సార్, ఒక టెక్స్ట్ బుక్లో చదివేటప్పుడు ఇంత అలా అండర్స్టాండ్ చేసుకోలేము సార్. అంటే వాళ్ళు ఇచ్చేది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్, దట్స్ వై ఇట్ విల్ బిహేవ్ లైక్ దట్ అని ఉంటుంది సార్. కానీ ఈ బ్యాకప్ అండర్స్టాండింగ్ అంతా ఎలా వస్తుంది సార్? అంటే వచ్చిన ఈక్వేషన్ని అనలైజ్ చేయాలి సార్. ఇప్పుడు అందులో వీఆర్ వేరింగ్ సంథింగ్ అన్నది ఏంటి, వాట్ ఈస్ దట్ అనేది చూసుకోవాలి. ఒమేగా టీ ప్లస్ డెల్టా అంటున్నారు. ఒమేగా టీకి డెల్టా కలిపితే ఏం మారుతుంది? ఏమంటే వేవ్ వెనక్కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ లైన్స్ ఉన్న దాని ప్రకారం దీనికి బ్రాంచ్ లకి వేరే డిఫరెన్స్
బ్రాంచ్ లా అంటే పర్పెండిక్యులర్ లైన్ తీసుకున్నాం కదా సార్. ఎక్కడ పర్పెండిక్యులర్ లైన్? 2 లైన్స్ కి స్లిట్ విత్ సార్ ఇవి. ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి ఫార్ములా ఏంటంటే ఈ ప్లస్ డి సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు ఎల్ లాంటా, లేదు 2D ఈ సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు ఎల్ లాంటా. ఈ అనేది ఏంటంటే స్ప్లిట్ వేవ్. ఇక్కడ పాత్ డిఫరెన్స్ ఈ, అక్కడ పాత్ డిఫరెన్స్ 2D సార్. ఇలాంటి సేమ్ స్టోరీ మనకి ఎక్కడ వస్తుంది? డావిషన్ అండ్ జర్మర్ ఎక్స్పెరిమెంట్లో నికెల్ క్రిస్టల్ మీద అక్కడ జరిగేది డైఫ్రాక్షనా బ్రాగ్ రిఫ్లెక్షనా అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ బీమ్ వచ్చింది, నికెల్ క్రిస్టల్ మీద పడింది. దిస్ యాంగిల్ ఏదో థీటా అనుకున్నారు, ఫై అనుకున్నారు. అయితే అది యాంగిల్ మేడ్ విత్ ద నార్మల్ అనుకున్నాం. దట్ ఈస్ నాట్ ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ బీమ్ అండ్ ఎమర్జెంట్ బీమ్. ఇట్ ఈస్ యాంగిల్ మేడ్ బై ద ఎమర్జెంట్ రే విత్ ద నార్మల్ టు ద సర్ఫేస్. ఓకే, అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే డైఫ్రాక్షన్ అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది? దిస్ ఈస్ ఈ ప్లస్ బి అంతే కదా. రెండు ఒపేక్ సర్ఫేసెస్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ can be considered as a slit, whatever E plus D అవుతుంది. సో మనకి యాక్చువల్గా అయితే ఈ నికెల్లో 111 క్రిస్టల్ ప్లేన్స్ ఆర్ పాయింటింగ్ టువర్డ్స్ ద ఇన్సిడెంట్ బీమ్ అని చెప్పేసి యాక్చువల్ లాటిస్ పారామీటర్ ఎంతో సమ్ 2.54 ఏదో ఉందన్నమాట. నికెల్ క్రిస్టల్ లాటిస్ పారామీటర్ అది. ఓకే, అప్పుడు 111 ప్లేన్ మధ్య స్పేసింగ్ ఎంత వస్తుందండి? a by square root 3 అవుతుంది. రూట్ ఆర్ ఎక్స్ స్క్వేర్ h square plus k square plus l square. అంటే ఎంత? a ఇంటూ 1.732 ఏదో 0.6 ఇంటూ 2.5. బట్ ఈ వాల్యూ అక్కడ మనం డెరివేషన్లో వాడాం. అక్కడ ఏదో ఒక యాంగిల్ ఎంతో 20, ఇది 50 degrees అయితే మిగిలిన యాంగిల్ ఏదో తీసుకుంటారు. ఇక్కడ యాంగిల్ సమ్ 28 degrees ఎంత వస్తుంది, 26 degrees. ఆ యాంగిల్ తీసుకొని సైన్ ఏ సైన్ 26 degrees అని రాసి వేరే నెంబర్ అయితే వేస్తారు. సో యాక్చువల్ స్టోరీలో జరిగేది ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ డైఫ్రాక్షన్. ఈ 2.54 పెట్టి సైన్ థీటా సైన్ 50 degrees వేస్తే 2.54 ఇంటూ సైన్ 50 degrees gives you L lambda. Diffraction equation రాస్తే you'll get the same condition. ఆ లాంబ్డా అనేది ఎంతో whatever మనకు వచ్చే రిజల్టే వస్తుంది, సేమ్ వాల్యూ వస్తుంది. The same story can be studied using Bragg's equation with an angle 26 degrees and యాంగిల్ పెట్టేసి Bragg's equation తో సాల్వ్ చేస్తాం. యాక్చువల్ పేపర్ అయితే ఇదే డావిషన్ జర్మర్ ఎక్స్పెరిమెంట్లో ఇదే యూజ్ చేశారు. దే హావ్ యూజ్డ్ డైఫ్రాక్షన్ ఈక్వేషన్ అండ్ దే కన్సిడర్డ్ దిస్ 2.54 లాటిస్ పారామీటర్ అండ్ యూజ్ 50 degrees యాజ్ అ యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్. ఆ 50 degrees అనేది యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్ అని తీసుకొని చేశారు.
అయితే ద సేమ్ రిజల్ట్ క్లిక్స్ ఈవెన్ ఫర్ విత్ బ్రాంచ్ ఈక్వేషన్. సో దానికోసం చేసిన చిన్న మ్యానిపులేషన్ అంతే. అందుకనే వీఆర్ నాట్ డైరెక్ట్లీ యూజింగ్ దిస్ రిలేషన్ ఫర్ లాటిస్ పిరామిడ్. నిఖిల్ కృష్ణ మీద 1 ప్లేన్ మీద రిఫ్లెక్ట్ అవుతున్నాయంటే a/√3 రాయాలి, కానీ వీఆర్ యూజింగ్ సంథింగ్ ఎల్స్, a sin 26 degrees అనేది రాస్తాం. దిస్ ఈజ్ సింపుల్ మ్యాథమెటికల్ మ్యానిపులేషన్ అండి. ఒరిజినల్ పేపర్లో అది లేదండి. Davison-Germer experiment. Consider it as a diffraction on a single plane. Interspacing difference is Yeah, lattice parameter. E plus d మనకి డైఫ్రాక్షన్ ఈక్వేషన్ ఉంది కదా, e plus d sin theta is equal to n lambda. అందులో e plus d అనేది రెండు లైన్స్ ఆన్ ఎ గ్రేటింగ్. n lambda is equal to 2d sin. Bragg's equation. డైఫ్రాక్షన్ గ్రేటింగ్ ఈక్వేషన్ అండి, రెండు లైన్స్ మధ్య సపరేషన్. అది అంటున్నారు సార్, బ్రాగ్స్ ఈక్వేషన్ n lambda equal 2d sin theta కదా అన్న. E plus d ఇది గ్రేటింగ్ ఈక్వేషన్. హియర్ ఇట్ ఈస్, దిస్ ఈజ్ e plus d. ఇప్పుడు గ్రేటింగ్ ప్లేట్ అనేది ఒక క్రిస్టల్ ఉంటుంది, లైన్స్ ఉంటాయి. లైన్స్. సో మనం ఒక గ్లాస్ ప్లేట్ మీద లైన్ గీస్తే ఏమవుతుందండి, జస్ట్ ఒక ప్లేన్ గ్లాస్ ప్లేట్ తీసుకున్నారు, దాని మీద ఒక స్క్రాచ్ పడింది, లైట్ వేసారు, ఏం జరుగుతుంది? స్లిట్ అవుతుంది సార్, స్లిట్. యూ విల్ సీ ఏ మార్క్ ఆన్ ద వాల్. ఎక్కడైతే స్క్రాచ్ ఉందో అక్కడ మార్క్ కనిపిస్తుంది. అంటే ఏంటి? స్క్రాచ్ పోర్షన్ యాక్ట్స్ యాజ్ ఎ ఓపెక్ సర్ఫేస్. మిగతా అంతా ట్రాన్స్మిట్ చేసేస్తుంది, స్క్రాచ్ ఉన్న పోర్షన్ మాత్రం లైట్ ట్రాన్స్మిట్ అవుతుంది. సో దట్ యాక్ట్స్ యాజ్ ఎ ఓపెక్ స్పేస్. ద స్పేస్ బిట్వీన్ దెమ్ యాక్ట్స్ యాజ్ ఎ స్లిట్. సో మొత్తం సెట్ అన్ని ఎన్ స్లిట్ డైఫ్రాక్షన్ గ్రేటింగ్. సో ఇలాంటి డెరివేషన్ మీకు యూనివర్సిటీ ఫిజిక్స్ జమాన్స్కీలో ఉంటుందండి. యూనివర్సిటీ ఫిజిక్స్ Davison-Germer experiment, original work. సరే, ఇప్పుడు వరకు చెప్పిన టాపిక్ ఏ బుక్లో క్లియర్గా ఉన్నాయి, చదవడం దేంట్లో పండుతుంది సార్? డైఫ్రాక్షన్, వేవ్ ఫ్రంట్ ఒక బుక్లో అయితే ఉంటుంది. ఏ బుక్లో లేదు, నేనే రాయాలి. యూనిఫైడ్ బుక్లో నాకు అర్థమైంది చెప్పానండి. యూనిఫైడ్ బుక్ నేను ఇంకేం ఫాలో అవ్వలేదు. అంటే ఒక టెక్స్ట్ తీసుకుని అన్ని ఈక్వేషన్ తీసుకుని ఏమవుతుందని అనాలిసిస్ చేస్తే కొంచెం అర్థం అవ్వచ్చు. సో అసలు యాక్చువల్గా ఈ ఎలక్ట్రాన్ బీమ్ క్రిస్టల్ ప్లేన్ దాటి సెకండ్ ప్లేన్ దాకా వెళ్తుందా అనే దాని మీద కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. అండ్ ఇట్ వాజ్ ఓన్లీ కన్విన్స్డ్ మ్యాథమెటికల్గా ఈ ఈక్వేషన్తో మ్యాప్ చేయొచ్చు అని చెప్పి దీన్ని మ్యానిపులేట్ చేసిన క్యాలిక్యులేషన్ తప్ప అసలు బ్రాగ్ డైఫ్రాక్షన్కి డావిసన్-జెర్మర్ ఎక్స్పెరిమెంట్కి సంబంధం లేదు. Original work of Davison-Germer deals only with grating equation.
ఇంకా దాని మీద కొన్ని డిస్కషన్లు యుద్ధాలు జరిగినాయి. అసలు బ్రాక్స్లో ఎట్లా వాడుతున్నారు, ఇది కుదురుతుందా లేదా అని ఫైనల్గా చిన్న అడ్జస్ట్మెంట్ చేసి దీన్ని ఇట్లా రాసేసి బ్రాక్స్లో వాడేసారు. యాక్చువల్గా 111 ప్లేన్ మీద అయితే A/√3 రాయాలి స్పేసింగ్ అన్నదాన్ని, బట్ వీఆర్ నాట్ యూజింగ్ దట్. ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే ఇట్ ఈస్ జస్ట్ మ్యాథమెటికల్ మ్యానిపులేషన్ దట్ కేమ్ లేటర్, వెరీ లాంగ్ ఇయర్స్ ఆఫ్టర్ ద ఒరిజినల్ వర్క్. సో ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒక 4 లేయర్స్ తీసుకొని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఏం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక 4 మీడియంలు ఒకేలా తీసుకుని ఓకే, నేను 4 మీడియంస్ తీసుకొని ఇప్పుడు ప్రతి మీడియం దగ్గర కూడా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అది క్లారిటీగా నాకు కొంచెం కావాలి. ఇంకా అసలు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఉన్నాం, దానికి ఒక వాల్యూ ఉంది, దాన్ని అదే పర్టికులర్ వాల్యూ దేంతో కంపేర్ చేస్తున్నాం సార్? ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే 2 మీడియంస్ కంపేర్ చేయాలి ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మనం పర్టికులర్గా గ్లాస్కి ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత, ఎయిర్కి ఎంత అని చెప్పేస్తున్నట్టు, మరి ఏదో ఒక మీడియంతో కంపేర్ చేసి అది చెప్పాలి. వాక్యం వ్యాక్యూమ్ అంటే ఒక పర్టికులర్ ఒక దాంట్లో చెప్పామంటే అనదర్ మీడియం అనేది వ్యాక్యూమ్తో పోతుంది. లేదంటే ఎయిర్ గ్లాస్ చేస్తే మరి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారిపోతుంది. air, light travels with the same velocity c even in air, కాబట్టి ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 అయింది. 1.02 సంథింగ్ ఉంటుంది, 1 లో కన్సిడర్ చేస్తాం. అయితే రిమైనింగ్ అన్ని కూడా దేంతో కంపేర్ చేస్తున్నారు? ఎయిర్తోనే కంపేర్ చేసి చెప్తున్నారు. వాక్యూమ్ అంటే మనకి ఈజీగా అవైలబుల్ ఎయిర్ కాబట్టి ఎయిర్తో కంపేర్ చేయొచ్చు. వాక్యూమ్ అంటే నథింగ్ అండి, నో మెటీరియల్ పార్టికల్. ఆల్రెడీ అమెరికాలో ఉందంట కదండి, నాసాలో ఉందంట ఒక రూమ్, ఏంటది? ఎయిర్ లేకుండా చేశారు. ఎయిర్ లేకుండా కాదు, వాళ్ళు చూసేది జీరో గ్రావిటీ స్పేస్. అది జీరో గ్రావిటీ అనేది ఎట్లా వస్తుందండి? మనకి స్పేస్ షిప్లో ట్రావెల్ చేసేటప్పుడు వెయిట్లెస్నెస్ ప్రతి చోట ఉండదు, ఓన్లీ అట్ జియో స్టేషనరీ ఆర్బిట్స్లో మాత్రమే వీ ఫ్లై. మిగతా అప్పుడంతా కూడా వీ కెన్ వాక్ ఇన్ అ స్పేస్ షిప్. ఎక్కడైతే మనకి సెంట్రీ ఫ్యూగల్ ఫోర్స్ బ్యాలెన్సెస్ విత్ ద గ్రావిటేషనల్ అట్రాక్షన్, వీ ఫీల్ జీరో గ్రావిటీ. వెయిట్లెస్నెస్ అనేది ఈ సెంట్రీ ఫ్యూగల్ ఫోర్సు గ్రావిటేషనల్ అట్రాక్షన్ బ్యాలెన్స్ అయ్యే పాయింట్, అంటే ఎర్త్ నుంచి ఒక పర్టికులర్ డిస్టెన్స్లో మాత్రమే జీరో గ్రావిటీ అనేది ఉంటుంది. ఆ తర్వాత నుంచి మళ్ళీ గ్రావిటీ నార్మల్గానే ఉంటుంది. ఏ డైరెక్షన్లో ఉంటుందండి? డౌన్వర్డ్స్ ఉంటుందండి. Towards ఇవి opposite to the direction of motion. రాకెట్ ఆ స్పేస్ షిప్ ఇట్లా మూవ్ అవుతూ ఉంటే గ్రావిటీ మనం వెనక్కి పుష్ అవుతాం. సో అప్పుడు స్పేస్లో ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉన్నామంటే మనం ఏ డైరెక్షన్లో నిలబడి ఉంటామంటే యాక్చువల్గా ఇలా ఉంటాం. సో ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఎర్త్ టు మార్స్, ఇట్లా ట్రావెల్ చేస్తున్నామంటే మనం ఆ స్పేస్ షిప్లో ఈ ప్లేన్లో నడుస్తూ ఉంటాం. ఓకే, సో అండ్ వీ ఫీల్ నో వెయిట్లెస్నెస్. ఆ ఎర్త్ గ్రావిటీని క్రాస్ చేసే ఆ క్రాస్ ఓవర్ పాయింట్లో మాత్రమే ఉంటుంది జీరో గ్రావిటీ అనేది. సో దాన్ని ఎట్లా అచీవ్ చేయొచ్చు? ఆన్ ఎర్త్ జీరో గ్రావిటీ స్పేసెస్. ఎర్త్ మీద సిమ్యులేటర్స్ ఉంటాయి కదండి, వాళ్ళ స్పేస్ స్టేషన్ సిమ్యులేటర్ ఏదో ఒకటి, వాళ్ళ జీరో గ్రావిటీలో ఎట్లా బతకాలని దాన్ని ట్రైనింగ్ ఇవ్వాలి కదా. What do they do? గ్రావిటీకి ఈక్వల్ అయిన సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని మనం క్రియేట్ చేయాలి. అంటే ఎర్త్ తిరుగుతున్నంత స్పీడ్లో మనం ఏదైనా ఒక వీల్ని తిప్పుతూ ఉంటే వీ ఫీల్ జీరో గ్రావిటీ.
and if we sit on the wheel. escape velocity Yeah. escape 11.2 km. Yeah. స్పీడ్తో వీళ్ళు తిప్పుతూ ఉంటే 11.2 km escape root of 2z. సో అంత స్పీడ్లో మనం ఒక ఛాంబర్ని రొటేట్ చేస్తుంటే ఆ ఛాంబర్లో మనం ఫ్లోట్ చేయొచ్చు. దట్ ఈస్ జీరో గ్రావిటీ స్పేస్. వాక్యూమ్ కాదు, ఎయిర్ మాలిక్యూల్స్ అన్నీ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈస్ నార్మల్, ఓన్లీ థింగ్ ఈస్ గ్రావిటీ విల్ బి జీరో. వీ కెన్ క్రియేట్ వ్యాక్యూమ్ ఛాంబర్ కదా సార్, వ్యాక్యూమ్ పంప్ యూస్ చేస్తే వాక్యూమ్ ఛాంబర్ క్రియేట్ చేయొచ్చు. సో అది దీని కథ. సో ఏమంటారు? వాక్యూమ్లో ఎయిర్ ఉంటుందా? వాక్యూమ్ అంటే నథింగ్ అండి, నో మెటీరియల్ పార్టికల్. అది ఎలా క్రియేట్ చేసుకున్నాం సార్? ఇప్పుడు ఏమో ఎవ్రీథింగ్. బెల్జార్ ఎక్స్పెరిమెంట్ ఏదో చెప్పారు కదా, సార్ ఒక జార్లో కింద ఒక ప్లేట్ పెట్టేసి కింద నుంచి వాక్యూమ్ పంప్ యూజ్ చేసి మొత్తం ఎయిర్ని సక్ చేసేస్తాం. సో వీఆర్ రిమూవింగ్ ఆల్ ద మెటీరియల్ ఇన్ ద మీడియం. అంటే అక్కడ ఎయిర్ మాత్రం అంటే ఎయిర్ తీసేస్తాం, వాటర్ అంటే వాటర్, ఎవ్రీథింగ్, ఆల్ మెటీరియల్ పార్టికల్స్ మస్ట్ బి రిమూవ్. మ్యాటర్ లేని దాన్ని వాక్యూమ్. సో ఇంకా ఫైనల్ ఒక క్వశ్చన్, మనకి ఇప్పుడు ఈ రూమ్లో ఇప్పుడు డైఫ్రాక్షన్ ప్యాటర్న్ షింక్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏదో ఒక డైఫ్రాక్షన్ ప్యాటర్న్ వచ్చింది ఇట్లాగా, షింక్ అవ్వాలంటే మనం ఏం కంట్రోల్ చేయాలి? సార్ lambda or e. This is the graph between sin alpha by alpha. Or else I need to reduce the value of theta. యాంగిల్ తగ్గించాలి, లేదు టోటల్ ఆల్ఫా వాల్యూ తగ్గించాలి. ఆల్ఫా అంటే ఏంటండి? n డెల్టా బై 2. డెల్టా అనేది ఈ సైన్ థీటా. సో అంటే ఏంటి? ఇఫ్ ఐ రెడ్యూస్ ద స్లిట్ విడ్త్, the diffraction pattern shrinks. ఓకే, సో అదే ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్కి వచ్చేసరికి ఫ్రింజ్ విడ్త్ ఏంటంటే ఇట్ ఈస్ d lambda by 2d. 2d అనేది సపరేషన్ బిట్వీన్ ద స్లిట్స్. దిస్ ఇస్ 2d. ఓకే, సో ఇప్పుడు సపరేషన్ బిట్వీన్ ద స్లిట్స్ తగ్గిస్తే టు గెట్ మోర్ ఫ్రింజ్ విడ్త్. సపరేషన్ పెంచితే ప్లస్ ఫ్రింజ్ విడ్త్ తగ్గిపోతుంది. సో ఇప్పుడు సేమ్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో మనకి ఇంటర్ఫరెన్స్ వస్తుంది, డైఫ్రాక్షన్ వస్తుంది. మనకి ఇంటర్ఫరెన్స్ మాత్రమే కావాలంటే ఏం చేయాలంటే, ఇంటర్ఫరెన్స్ మాత్రమే కావాలి అంటే యూ హ్యావ్ టు మేక్ ద డైఫ్రాక్షన్ విడ్త్ మాక్సిమం. డి 2d మన CSI ఈ మ్యాక్సిమం చేసేస్తే ఇది ఓపెన్ అయిపోతుంది. అంటే స్లిట్ విడ్త్ కనుక కొంచెం పెద్దగా ఉంటే fringes with large width. డైఫ్రాక్షన్ ప్యాటర్న్ డిసపియర్ అయిపోయి ఆల్వేస్ ఈజ్ ఓన్లీ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్. మన CSI మెట్లు ఇచ్చాడండి. ఓకే, డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఇచ్చేసి వాటి విత్ అనేది తగ్గిస్తే డి అనేది తగ్గిస్తే ఆ గ్రాఫ్ అనేది ఏ విధంగా వస్తుంది అనేసి 4 ఇచ్చాడు. తగ్గుతుందా, పెరుగుతుందా, అడిసెంట్ లేకుండా 4 గ్రాఫ్ వచ్చింది. ప్రాక్టికల్ 5 months. ఓకే. సో మనకి ఓన్లీ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ కావాలి, ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ వద్దు. ఏం చేయాలంటే బీటా మస్ట్ బి ఇన్ఫినిటీ.
అంటే రెండు స్లిట్స్ మధ్య సపరేషన్ మనం ఆల్మోస్ట్ జీరో చేస్తాం అనుకోండి, we get only diffraction factor. So when d tends to 0, beta tends to infinity. So interference disappears. And when e tends to infinity, sin alpha by alpha tends to 0. ఇది 0 అయిపోతుంది. సో ఒక పాయింట్ చూసుకోవాలి, ఈ ఏం చేయాలి? ఈ కూడా 0 అయితే నేను అనండి, యా when e tends to 0, e tends to 0 అయితే sin alpha by alpha tends to 1. ఈ 0 అయితే సైన్ 0/0 సార్, 0/0 అన్డిఫైన్డ్గా సార్. sin 0 when it is nearer to 0, sin function ఏమవుతుందంటే sin alpha becomes alpha. ఎస్ సార్, Alpha by alpha వెరీ 1 స్మాల్, సంథింగ్ బై 0. alpha by alpha 1 అయిపోతుంది, మనం సబ్స్టిట్యూట్ చేయడానికి ముందే 1 అయిపోతుంది. sin alpha by alpha becomes 1 అంటే ఏంటంటే intensity becomes NA. So diffraction disappears. అంటే మనం స్లిట్ విడ్త్ బాగా తగ్గించేసి వెరీ మైన్యూట్ చేసాము, మనకు ఒక వేవే వస్తుంది లోపలికి. అంటే గ్రూప్ ఆఫ్ వేవ్స్ వచ్చి వేరే డైరెక్షన్లో వెళ్ళామని మిక్స్ అయిపోయి ఇంటర్ఫరెన్స్ అదే సూపర్ ఇంపోజ్ అయిపోయి వేరే డైరెక్షన్లో వేవ్ వచ్చే పరిస్థితి ఉండదు. అప్పుడు ఇంటర్ఫీరెన్స్ తగ్గుతుంది కదా సార్. దెన్ ఆల్వేస్ ఈజ్ ఓన్లీ ఇంటర్ఫరెన్స్, అప్పుడు డైఫ్రాక్షన్ డిసపియర్స్. సార్ ఇంటర్ఫీరెన్స్ డిసప్పేర్ ఏమో సార్. ఇంటర్ఫరెన్స్ ఎప్పుడు డిసపియర్ అవుతుంది? రెండు స్లిట్స్ మధ్య సపరేషన్ బాగా ఎక్కువ ఉంది, ఏమవుతుందండి